నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏం నేర్చుకుందామంటే అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? ఇది స్టాక్ ఎక్స్చేంజ్ మనకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అవంటే వింటుంటాం కదా. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? దీన్ని సెకండరీ మార్కెట్ కూడా అంటారు. షేర్స్ అనేటివి ఐపీఓతో ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేస్తారు. అవి ఏం చేసుకోవాలంటే సెకండరీ మార్కెట్లో మళ్ళీ అమ్మవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఒక కంపెనీ షేర్స్ ఇచ్చింది, కొందరు కొనుక్కున్నారు, వీళ్ళు మళ్ళీ ఏమనుకుంటారు కొని అందరికీ వీళ్ళు వచ్చేసి సెకండరీ మార్కెట్లో అమ్మవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, వేరే కంపెనీ షేర్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇది అన్నట్టు షేర్ మార్కెట్ అంటారు, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అంటారు, ఒక బౌర్సైలు అంటారు. ఓల్డెస్ట్ ఏదంటే ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ నెదర్లాండ్స్లో ఉంటుంది. ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ నెదర్లాండ్ ఉంటుంది. ఏషియాస్ ఓల్డెస్ట్ ఏదంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. మన ఇండియా స్టాక్ ఎక్స్చేంజ్ ఏముంటుంది, బిఎస్సి ఉండే, తర్వాత అహ్మదాబాద్ ఉండే, కోల్కత్తా ఉండే, తర్వాత ఎన్ఎస్సి కూడా స్టార్ట్ చేశారు. ఈ బ్యాంక్స్కి ఎలా అయితే కోర్ బ్యాంకింగ్ సిబిఎస్ ఉంటుందో ఈ బ్యాంకింగ్ కోసం, స్టాక్ ఎక్స్చేంజెస్కి కూడా ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ట్రేడింగ్కి. అవి ఏంటి అంటే లైక్ బ్యాంకుకి ఏముంటుంది, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిబిఎస్కి ఉంటుంది. మరి దీనికి ఏముంటుంది అంటే ఎన్ఈఏటి నేషనల్ ఎక్స్చేంజ్ ఫర్ ఆటోమేటెడ్ ట్రేడింగ్, నేషనల్ ఎక్స్చేంజ్ ఫర్ ఆటోమేటెడ్ ట్రేడింగ్, నేషనల్ ఎక్స్చేంజ్ ఫర్ ఆటోమేటిక్ ట్రేడింగ్, బోల్ట్. బిఎస్సిస్ ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్, ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్. ఇది అన్నట్టు వాళ్ళు వీసాట్ వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ ఒక శాటిలైట్ టెక్నాలజీని వాడే ఉంటాయి అన్నట్టు ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఇది ఒక మార్కెట్. ఇక్కడ ఇక్కడ షేర్స్ నమ్మొచ్చు, కొనవచ్చు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కూడా, ప్రాజెక్ట్స్. కానీ ఇక్కడ ఏంటంటే సోషల్కి సంబంధించి అంటే మంచి వెల్ఫేర్ కోసం కానీ, ప్రావర్టీ రిమూవల్ కోసం కానీ, స్లమ్ ఏరియా కానీ ఇది ఉంటుంది. బడ్జెట్ 2019లో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెడతాము అని చెప్పారు. సెబీస్ రెగ్యులేషన్ కింద సోషల్ ఎంటర్ప్రైజెస్ కానీ, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి దీని నుంచి డబ్బులు రిలీజ్ చేసుకోవచ్చు. సెబీ సెటప్ ఇషియత్ హుసేన్ పోర్ట్ ప్యానెల్ పెట్టింది స్టడీ చేసుకోవడానికి. తర్వాత హర్ష్ బన్వాల్ ప్యానెల్ కూడా పెట్టింది. ఇప్పుడు అంత మన ఇండియాలో అయితే లేదు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. సెకండరీ మార్కెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని తగ్గిస్తుంది. మనం పోయి ఎవరు అమ్ముతారు, ఇది మా రిలయన్స్ షేర్లో అని కరెక్ట్ తెలుస్తుంది. ఇక్కడ జస్ట్ లైక్ ఓఎల్ఎక్స్ లాగా మనకు పోయి తిరగాల్సిన అవసరం లేదు. లిక్విడిటీ ఈజీగా ఇస్తుంది, అంటే నేను అమ్మితే డబ్బులు వస్తాయి. ఇట్లా ప్రైస్ డిస్కవరీ ఆఫ్ షేర్, ఫెసిలిటేటింగ్ ప్రైస్ డిస్కవరీ ఆఫ్ షేర్స్ ఆర్ బాండ్స్. ఇన్వెస్టర్ సెల్స్ సెక్యూరిటీస్ ఇన్ సెకండరీ మార్కెట్లో అమ్మి రూపీస్ మళ్ళీ ఇన్వెస్ట్ కొత్త కంపెనీలో పెడతాడు ప్రైమరీ మార్కెట్లో. అలా ఎకనామిక్ గ్రోత్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంది అసలు? డీమ్యాట్ అంటే ఏంది? ఒక షేర్స్ అండ్ బాండ్స్ అనేటివి పేపర్ ఫామ్లో ట్రేడ్ చేస్తే ట్రాన్సాక్షన్స్ స్లోగా ఉంటాయి, అప్పుడు పేపర్స్ అని ఉంటాయి. సో డీమ్యాట్ అంటే ఏంటంటే డీమెటీరియలైజ్డ్. డి అంటే డి, ఎంఏటి అంటే మెటీరియలైజ్డ్. డిపాజిటరీ అనేది ఒక ఆర్గనైజేషన్ దట్ హోల్డ్స్ ద సెక్యూరిటీస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్, దెన్ ఫెసిలిటేట్స్ ఇట్స్ ట్రేడింగ్ ఆన్లైన్. డిపాజిటరీ ఇది ఒక ఆర్గనైజేషన్ దట్ హోల్డ్ ద సెక్యూరిటీస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. డిపాజిట్ అనేది ఒక ఆర్గనైజేషన్ సెక్యూరిటీస్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో పెట్టుకుంటుంది, దెన్ ఫెసిలిటేట్స్ ఇట్స్ ట్రేడింగ్ ఆన్లైన్. అపాన్ క్లయింట్స్ రిక్వెస్ట్ డిపాజిటరీ క్యాన్ రీమెటీరియలైజ్ కూడా చేసుకోవచ్చు, అంటే ఫిజికల్ హార్డ్ కాపీ కూడా ఇవ్వచ్చు. డీమెటీరియలైజ్డ్ కస్టమర్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి డిపాజిటరీ పార్ట్నర్తోన. ఇవి ఏదంటే బ్యాంక్ కావచ్చు, ఎన్బిఎఫ్సి కావచ్చు. సెబీ రెగ్యులేట్ చేస్తుంది అండర్ డిపాజిటరీస్ యాక్ట్ 1996. డిపాజిటరీ యాక్ట్ 1996 కింద సెబీ. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదంటే డిపాజిటరీస్ ఏమంటే సెంట్రల్ సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది బిఎస్సిగా, దీని ఓనర్స్ ఎవరంటే బిఎస్సి, హెచ్డిఎఫ్సి, కెనరా బ్యాంక్. నేషనల్ సెక్యూరిటీస్ ఎన్ఎస్డిఎల్ డిపాజిటరీ లిమిటెడ్, ఎస్బీఐ, ఐడిబిఐ, యూటీఐ, ఎన్ఎస్సి దీని ఓనర్స్. ఎన్ఎస్డిఎల్కి ఆర్బీఐ లైసెన్స్ కూడా ఉంది, పేమెంట్ బ్యాంక్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది అన్నట్టు. తర్వాత ఏమైందంటే యాక్చువల్గా రూపాల్ పంచాల్ అని ఒక స్కామ్స్టర్ ఉంటుండే, వాడు మల్టిపుల్ ఫేక్ డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసిండు. ఎందుకంటే ఐపీఓలో మంచి షేర్ అన్నీ రావాలని చెప్పి వాడికి.
అలా స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్మేవాడు ఐబర్ఎస్సి. సో ఆర్బీఐ ఏం చేసిందంటే అప్పుడు పాన్ కార్డ్ మ్యాండేటరీ చేసింది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది పాసిన పాన్ కార్డు. సో ఇది మ్యాండేటరీగా చేసింది. సెబీ ఇంకా ఆస్బా అనే ఒక రిఫార్మ్స్ కూడా తెచ్చింది, అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. ఆస్బా అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. ఏంటంటే అండర్ రైటర్కి ఇది ఒక అమౌంట్ బ్లాక్ చేయవచ్చు ఐపీఓ ఇన్వెస్టర్ అప్లికేషన్స్ బ్యాంక్ అకౌంట్లో. బట్ ఓన్లీ ఒకవేళ షేర్ ఇస్తే మాత్రమే బ్యాంక్లో ఉన్న అమౌంట్ డిడక్ట్ అవ్వచ్చు. అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. ఒకవేళ అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ ఇదన్నట్టు.